ఆంధ్రప్రదేశ్కు జగన్ చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. రాష్ట్రాన్ని ఆర్థికంగా పాతాళానికి నెట్టిన జగన్ చదువుకునే పిల్లల జీవితాలతో కూడా ఆటలాడుకున్నారు. పర్మిషన్ లేని కోర్సులను 5 ఏళ్ల పాటు నడిపి తర్వాత చేతులెత్తేసి వెళ్లిపోయారు. జగన్ చేసిన తప్పిదాలకు కడపలో ఒక యూనివర్సిటీ విద్యార్థులు బోరున విలిపిస్తున్నారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అంతా హైపే కనిపిస్తోంది. వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలంటూ ఓదరగొట్టిన ఉపన్యాసాలన్నీ ఒట్టి గ్యాసేరని తేలిపోయింది. చదువుకునే పిల్లల్ని నెట్టేట ముంచిన ఘనత జగన్కే దక్కుతుందని అనేక ఉదంతాలు నిరూపించాయి. కడపలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. జగన్ హయాంలో విద్యార్థులు ఎలా మోసపోయారు? Watch this ABN Spotlight. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కడపలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే అడ్మిషన్లు ప్రారంభించాలన్న సంగతి జగన్ ప్రభుత్వానికి తెలీదా అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. కేంద్రం నుండి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకుండా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 బ్యాచ్లకు ప్రవేశాలు కల్పించారు. ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకపోవడంతో పరీక్షలు రాసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ రావటం లేదు. మొదటి బ్యాచ్ విద్యార్థులకు మరో నెల రోజుల్లో కోర్సు పూర్తవుతోంది. అయినా వారికి ధ్రువపత్రాలు దక్కే పరిస్థితి లేదు. విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు అనుమతులన్నీ వచ్చాకే ప్రవేశాలు జరపాలి. వైసీపీ ప్రభుత్వం మాత్రం మితిమీరిన ఆత్మవిశ్వాసంతో విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసింది. ఇంతకాలం చదివి పరీక్షలు రాసి ప్రయోజనం ఏముందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలంటూ కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులు 2 వారాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వారి ఉద్యమానికి ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి మద్దతు పలికారు. జగన్ ప్రభుత్వ తీరుపై అభ్యంతరం చెప్పారు. అసలు మీరు మనుషులో మానలో అర్థం కావటం లేదు. ఈ రోజు వరకు కూడా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే పర్మిషన్లు తీసుకోకుండా యూనివర్సిటీ మొదలు పెట్టారో అప్పటి నుంచి చేసిన ప్రయత్నం లేదు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర దీనికి పర్మిషన్లు తీసుకోవాలి అని చేసిన ప్రయత్నమే లేదు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా 2020 నుంచి ఎప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా అది ఫలించినా కూడా ఏదో ఒక టైంలో ఇంటర్వెన్షన్ గా వీళ్ళ చేతుల్లో ఆ ఎన్రోల్మెంట్ నంబర్లు పెట్టేవాళ్ళు. అసలు ఎన్రోల్మెంట్ నంబర్లే వీళ్లకు రాలేదు అంటే అసలు మీరు ప్రయత్నం చేసినట్ట చేయనట్ట. ఈ రోజు కూడా అడుగుతున్నాం. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మరి కేంద్రంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటే మీ జిల్లాకు సంబంధించిన మీ పార్లమెంటుకు సంబంధించిన బిడ్డలు ఇక్కడ కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల వాళ్ళకి ఈరోజు పర్మిషన్లు లేక కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్ ఇవ్వక వాళ్ళ జీవితాలను ఇలా పనంగా పెట్టి వాళ్ళకు కనీసం ఇప్పుడు 5 సంవత్సరాలు చదివినాక కూడా వాళ్ళకు కోర్సుకు వ్యాలిడిటీ లేక వాళ్ళు రాసే పరీక్షలకు విలువ లేకున్నప్పుడు కనీసం ఇప్పుడైనా స్పందిస్తున్నారా? హైదరాబాద్ లో ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం తరహాలో రాష్ట్రంలోనూ ఉండాలనే ఉద్దేశంతో గత జగన్ ప్రభుత్వం 2020లో కడపలో ఈ వర్సిటీ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకుండానే నాటు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని కోర్సుకు ఎంపిక చేసింది. మొదటి బ్యాచ్ కు చివరి సంవత్సరం పరీక్షలు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఏం చెయ్యాలో విద్యార్థులకు అర్థం కావటం లేదు. తదుపరి మాస్టర్స్ డిగ్రీ చేయాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా ఇప్పుడు చదువుతున్న కోర్సు చెల్లుబాటు కావాలని విద్యార్థులు వాపోతున్నారు. తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి మా పేరెంట్స్ ని పిలిచి అడ్మిషన్ ప్రాసెస్ అని కడపలోనే జరిగింది మా అందరిది. అది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ అడ్మిషన్ లా కూడా కాదు, గవర్నమెంట్ ద్వారా ఏపీ గవర్నమెంట్ కౌన్సిల్ ద్వారా వచ్చిన వాళ్ళు మా స్టూడెంట్స్ అందరం కూడా. మాకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ర్యాంక్ వచ్చేసారు. ఇక్కడ టాపర్స్ అయ్యి వచ్చిన వాళ్ళే, అందరూ మంచి మంచి పర్సనేజ్ ఉన్న వాళ్ళు, అలా కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన వాళ్ళే. వచ్చినప్పుడు అసలు మేము గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నాం సార్, ఒక యూనివర్సిటీ పడుతున్నప్పుడు ఒక లైసెన్స్ లేదు అని మీకు తెలియదా? తెలియకుండా యూనివర్సిటీ ఎలా స్టార్ట్ చేస్తారు? ప్రైవేట్ యూనివర్సిటీ అంటే మీ దగ్గర రాలేదు అనుకోవచ్చు, గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే మీ దగ్గరికి ఎలా రాలేదు?
అలా 3 years అనేది అలా లైసెన్స్ లేకుండా జరిగింది. నాకు అడ్మిషన్స్ చేస్తున్నప్పుడు ఎవరు అడగలేదు, ఎవరు చెప్పలేదు కూడా. ఇట్లా మాకు మీకు లైసెన్స్ లేకుండా అడ్మిషన్స్ చేస్తున్నామని చెప్పి ఎవరు చెప్పలేదు. అన్ని ప్రాపర్ గా ఉందనే అడ్మిషన్స్ తీసుకున్నారు. ఒక 1.5 years 6 months లో మొత్తం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, కాలేజ్ బిల్డింగ్ వస్తుంది అని చెప్పి పేరెంట్స్ అందరికి ఒక సైట్ చూపించారు. వచ్చిన ప్రతి పేరెంట్ ఒక సైట్ చూపించారు. 6 months లో వీళ్ళు కొత్త బిల్డింగ్స్ వచ్చేస్తాయని చెప్పి. ఇవాళ విద్యార్థుల జీవితాలను అన్యాయం చేస్తా ఉంటే హెచ్ఆర్డీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు? మీకు కడపకు అవి ఇచ్చాం, కడపకు నిధులు ఇచ్చాం, యూనివర్సిటీలు ఇచ్చాం, విద్యాశాఖను ముందు వైపు నడిపిస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. 5 నిమిషాల్లో రెస్పాండ్ అవుతా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఇవాళ నెల రోజులు గడుస్తా ఉన్నా నీ కలెక్టరేట్ తిరిగాం, నీ యొక్క సచివాలయాన్ని తిరుగుతా ఉన్నాం, ఏం స్పందిస్తా ఉన్నారు? ఇవాళ బూటకు మాటలు చెప్తా ఉన్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పర్మిషన్ లేకోకుండా అడ్మిషన్ చేస్తా ఉన్నారు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి నామ్స్ లేకోకుండా, ప్రొఫెసర్ లేకోకుండా, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకోకుండా విద్యార్థులను మోసం చేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘం లేదంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలతో కలిపి పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతాం. 4 ఏళ్ల ఫైన్ ఆర్ట్స్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే యాడ్ సెట్ నోటిఫికేషన్ ఇంతవరకు విడుదల కాలేదు. యూనివర్సిటీలో యానిమేషన్, పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్స్, శిల్పం, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సుల్లో ఏటా 240 సీట్లు భర్తీ చేయాలి. వర్సిటీకి సొంత భవనాలు, సరైన మౌలిక వస్తువులు, బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. చివరికి ఇంటర్మీడియట్ అర్హత ఆధారంగానే చేర్చుకుంటామంటున్నా సీట్లు భర్తీ కావటం లేదు. ఏటా ఏప్రిల్, మే నెలల్లో నోటిఫికేషన్ విడుదలై ప్రవేశాలు కల్పిస్తుండగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ ఊసే లేదు. దీంతో జగన్ రెడ్డిని ఆయన సొంత కడప జిల్లా ప్రజలే వ్యతిరేకిస్తున్నారు.